గైస్, సండే రోజు ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ గా ఎండ వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ గా వర్షం అయితే పడింది కదా. క్లైమేట్ అయితే ఎంత బాగుందో అసలు. ఇంకప్పుడు మేము మా నానమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. అక్కడైతే ఫుల్గా చీకటి అయిపోయింది. ఒక 8 to 10 minutes వరకు ఫుల్గా గాలి వచ్చేసింది అనమాట. స్కూటీ కూడా డ్రైవ్ చేయలేకపోయాను. ఇంకా ఆ గాలికి ప్లాట్ లో ఉన్న మామిడి చెట్టు కాయలు రాలిపోయాయి అని వేరే వాళ్ళు చెప్తే ఇంకా వెళ్ళి తీసుకొచ్చుకుందాము అని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. అంత దూరం ఏమీ ఉండదు, ఇంటి నుంచి వాకింగ్ డిస్టెన్స్ అంతే. బండిలో అయితే 1.5 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ ప్లాట్ లో అయితే హాట్ డేస్ లో కూడా కూల్ గానే ఉంటది. ఇంకా మేము మామిడికాయల హంటింగ్ అయితే స్టార్ట్ చేసాము. చెట్టుకి పండి రాలిపోయిన ఒక పండు అయితే కనిపించింది, అది తింటూ ఇంకా మామిడికాయలు అయితే వెతుకుతున్నాను అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనకు తినడానికి ఉండాలి, తర్వాత ఏదైనా చేస్తాను. ఇవైతే బంగినపల్లి మామిడికాయలు అనమాట. ఇంకా మామిడి తోట కూడా ప్లాట్ ఎదురుగానే అనమాట. ఇంకా కొన్ని పండ్లు అక్కడ రాలిపోయి ఉంటే అవి కూడా తీసుకున్నాము. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము. ఈ ప్లాట్ లో లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకుని ఇక్కడే తినాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసాం అనమాట. అలా లంచ్ చేసిన రోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.